పిడికెడంత మన గుండె బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే మన గుండెలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది ఏకంగా మన ప్రాణాలనే ప్రమాదంలోకి పడేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని తట్టుకునేందుకు గుండెపోటు ముప్పును పసిగట్టేందుకు వీలుగా తరచూ కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చెబుతారు డాక్టర్లు. ట్రెడ్మిల్ టెస్ట్గా పిలిచే టీఎంటీ పరీక్ష అలాంటిదే. గుండె ఆరోగ్యానికి భరోసానిచ్చే టీఎంటీ పరీక్ష గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలిసిన వాళ్లలో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చి ప్రాణాల మీదకొచ్చినప్పుడు మనలోనూ ఆందోళన మొదలవుతుంది. మన గుండెలోనూ బ్లాకులు ఉన్నాయేమో, అవి రోజు రోజుకి పెరుగుతున్నాయేమోనన్న భయం పట్టుకుంటుంది. ఇలాంటప్పుడు గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ప్రాథమిక పరీక్షల్ని చేయించుకోవటం అన్ని విధాలా మేలు. గుండె రక్తనాళాల్లో పూడికల్ని నిర్ధారించే పరీక్షల్లో ట్రెడ్మిల్ టెస్ట్ చాలా ముఖ్యమైంది. దీన్నే టీఎంటీ అని కూడా పిలుస్తారు. మనల్ని ట్రెడ్మిల్ మీద పరిగెత్తిస్తూ క్రమేపీ దాని వేగం పెంచుతూ వరుసగా ఈసీజీలు తీస్తారు. వ్యాయామం చేస్తున్నప్పుడు మనందరికీ గుండె కొట్టుకునే వేగం, పంపింగ్, బీపీ వంటివి పెరుగుతాయి. ఈ సమయంలో గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్త సరఫరా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. ఇలాంటప్పుడు గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు ఉంటే అక్కడ అవసరమైనంత స్థాయిలో రక్త సరఫరా జరగదు. దీంతో ఈసీజీలో తేడాలు కనపడతాయి. ట్రెడ్మిల్ పరీక్షలో మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు బీపీ పెరుగుతుందంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే వ్యాయామం ఎంతవరకు చేయొచ్చన్నది కూడా ఇందులో తెలుస్తుంది. కాబట్టి 30 ఏళ్ల తర్వాత 2 ఏళ్లకోసారైనా ప్రతి ఒక్కరూ ట్రెడ్మిల్ పరీక్ష చేయించుకోవాలి. అయితే టీఎంటీ టెస్టులో పాజిటివ్ వస్తే బ్లాక్స్ ఉన్నాయని, నెగటివ్ అని వస్తే బ్లాకులు లేవని భావించకూడదు. ఒక్కోసారి ఇన్కంక్లూజివ్ అంటే ఇదమిద్ధంగా ఏమీ తేలకపోవటం కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి టీఎంటీ రిపోర్టు విషయంలో డాక్టర్ నిర్ణయమే అంతిమం.